యావండోయ్, వెల్కమ్ టు గోదారమ్మాయి. ఇవాళ మా ఆఫీస్లో లంచ్ అంతా పార్ట్ 2గా నేను పెట్టేశానండి. బ్రేక్ఫాస్ట్ పార్ట్ 1లో ఉంది. మీరు కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇవాళ మా ఆఫీస్లో బీట్రూట్ సలాడ్ అయితే పెట్టేశారు. నేను ఎప్పుడు కూడా కీరా, క్యారెట్ ఇవే తిన్నాను, కానీ బీట్రూట్ చాలా రేర్గా తింటానండి. ఇవాళ అయితే టేస్ట్ చేశాను. బీట్రూట్ సలాడ్ చాలా బాగుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా బాగా చేశారు కూడా, బాగా అనిపించింది నాకైతే. రైస్ అయిపోతే కనుక ఇలాగా తీసుకొచ్చి పెద్ద పెద్ద బేసిన్స్లో ఫిల్ చేస్తూ ఉంటారు. వెంటనే నేను ఎలా వేడివేడి అన్నం తీసుకొని వేసేసుకున్నాను. పక్కనే సాంబార్ ఉంది. నేను ఎప్పుడు మెన్షన్ చేసేటప్పుడు ఆఫీస్ సాంబార్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను కదా, నిజంగానే ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్కి సపరేట్గా, లంచ్కి సపరేట్గా చేస్తూ ఉంటారు. ఇదిగో ఆలూ విత్ కాలీఫ్లవర్ చాలా బాగుంది కర్రీ అయితే. నాకు మామూలుగానే ఆలు అంటే చాలా ఇష్టం, దానికి కాంబినేషన్ ఏం వేసినా చాలా బాగా చేస్తారు, అందుకని తినేసి ఇది రైస్ అండ్ సాంబార్ రెండు సపరేట్గా పెట్టారండి. ఇప్పుడు స్వీట్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇది చూడగానే కీర్కి ఇంకో కాంబినేషన్ కూడా ఉంది, నేను చూడగానే చెప్పలేకపోయాను. మీకు తెలిస్తే కింద కమెంట్ చేసేయండి. కీర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా బాగా చేస్తారు. ఇది నా ఫేవరెట్ మజ్జిగ చారు. కర్రీ బాగున్నా బాగోకపోయినా ఈ మజ్జిగ చారు ఉంటే చాలండి, మొత్తం అన్నం అంతా తినేస్తాను నేనైతే. ఈ మజ్జిగ చారు అంత బాగుంటుంది, చాలా ఇష్టం నాకైతే. ఇప్పుడైతే స్పైసీ సెక్షన్కి వచ్చేసామండి. వీడియో క్లారిటీగా లేదని అనుకోద్దు, అది రష్ జనాల్లో మధ్యలో పెట్టి నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటూ ఉంటాను. ఇది సాల్ట్ అండి. మనకి కర్రీస్లో సాల్ట్ సరిపోకపోతే అక్కడికి వెళ్ళి సాల్ట్ వేసుకుంటాను. ఇది పల్లికారం, నాకైతే పల్లికారం చాలా ఇష్టం. దీని పక్కన కారప్పొడి అయితే ఉందండి. కారప్పొడి కూడా చాలా బాగుంటుంది. డైలీ 3 లేదా 4 రకాల పొడులు అయితే ఉంటాయండి. అది కారపొడి, కందిపొడి, ఇలాంటి చాలా రకాలు ఉంటాయి. ఇదిగో ఇదైతే కనుక టమాటా నిలవ పచ్చడి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంతో పాటుగా దీని పక్కనే కందిపొడి అయితే చాలా బాగుంటుందండి. ఈ కందిపొడి వేడివేడి అన్నంలో తింటే నాకైతే భలే నచ్చుతుంది, నెయ్యి వేసుకొని. దీంతో పాటు ఇక్కడ వెల్లుల్లి పచ్చడి కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంటుందండి స్పైసీగా. ఇప్పుడైతే స్పైసెస్ సెక్షన్కి ఎంటర్ అయిపోయామన్నమాట. ఈ స్పైసెస్లో ఏంటంటే ఇక్కడ ఏ డే అయితే పెడతారో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకచోట అలా స్పెషల్ అట్రాక్షన్ కోసం పెడుతూ ఉంటారు. ఇది సాల్ట్ అనుకున్నారేమో, షుగర్ అండి. మనం పెరుగు వేసుకొని దీంట్లో షుగర్తో అలా లస్సీలా చేసేసుకొని తినేయచ్చు. ఇదిగో పండు మిర్చి పచ్చడి అండి. అసలు మామూలుగానే అది బాగా స్పైసీగా ఉంటుంది, వీళ్ళు ఇంకా బాగా టేస్టీగా స్పైసీగా చేస్తారు. నాకైతే భలే నచ్చుతుంది. ఇవాళ స్పైసీ సెక్షన్లో ఏం పెట్టారా అనేది ఇక్కడ మెనూ ఉంటుందండి. మెనూతో పాటు దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తారో అన్నీ ఇక్కడ రాసి పెడతారు క్లియర్గా. ఇదిగో షుగర్, సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్, గీ, గన్ పౌడర్, దాన్ని కోకోనట్ మిల్క్తో చేస్తారంట. నాకు తెలీదు చూసే వరకు. నాకైతే ఈ స్పైసీ సెక్షన్ ఒక లుక్స్ అయితే చాలా నచ్చుతాయండి. ఇది ఆల్రెడీ చూపించేశాను, ఒకసారి అయితే ఓవర్లుక్ వేసేసుకోండి. ఈ ప్లేస్లో అయితే బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. అందరికీ కారపొడులు ఇవన్నీ బాగా నచ్చుతాయి కదా మరి. ఇదిగో ఆ పక్కన పాపడ్స్, అక్కడ గీ కూడా ఉంది. గీ ఉంటే ఇంక మనం ఆగుతామా? ఇదిగోండి చిరుధాన్యాలు చూసారా ఎంత బాగా డెకరేషన్ చేశారో. మనం ఏదైతే వాళ్ళ కారపొడులు కానీ ఏవైనా పొడి పెడితే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలాగా డెకరేషన్ చేసి బాగా స్పెషల్ అట్రాక్షన్ ఇస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా స్పైసెస్ సెక్షన్లో ఒక లుక్. ఇవి చూసారు కదా, దీంట్లో నువ్వుపప్పు, కందిపప్పు, ఆవాలు, మిరియాలు ఇలాగా అన్నీ కూడా ఒక చోట పెట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ భలే డెకరేట్ చేస్తూ ఉంటారండి. ఈ పక్కన అంతా కూడా వుడెన్తోనే తయారు చేసినవన్నీ. ఇదైతే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఈ ప్లేస్. అలాగే ఫుడ్ ఫెస్టివల్స్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి డెకరేషను. ఈసారి ఫుడ్ ఫెస్టివల్కి ఖచ్చితంగా నేను వీడియో తీసి అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇలాగా ఒక్కసారి అయితే లుక్ వేసేసుకోండి. రోటీ కర్రలు భలే ఉన్నాయి కదా, నాకైతే బాగా నచ్చుతాయి. ఇదిగోండి ఇలా మనం తినే ప్లేట్లో పక్కనే వేడివేడి అన్నంలో పల్లికారం, నెయ్యి, రోటీలు, అలాగే పెరుగు, వెజ్ కర్రీ, సలాడ్స్ అన్నీ వేసుకొని దాన్ని అలా పెట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటూ ఉంటుందండి. అసలు ఆ టేస్టే చాలా బాగుంటుంది అనమాట. అలా డిష్కి కలుపుకొని తింటూ ఉంటే నాకైతే వాటరింగ్ మౌత్ అండి. ఇంకో ఫ్రెండ్స్ అందరూ కూడా డైనింగ్ బే దగ్గరికి వచ్చేసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా తినేస్తూ ఉంటామన్నమాట. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.